మంచి దేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన మహిమ కలిగిన నామానికి స్తుతి కలుగును గాక. ఈరోజు మత్తయి సువార్త 5:7 యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగంలో ఉన్న ఒక మాట, కనికరం గలవారు ధనియులు, వారు కనికరం పొందుతారు. కనికరం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. కనికరం గల వ్యక్తులు ఎప్పుడు కూడా దేవుని అందల భయభక్తులు కలిగిన వారిగా ఉంటారు. దేవుడు కనికరం గల వారి ప్రార్థన ఆలకిస్తాడు. కనికరం గల వారిని ఆయన లేవనెత్తాడు, ఆశీర్వదిస్తాడు. బైబిల్ గ్రంథంలో అలా కనికరం చూపించిన ఒక దైవజనుని గురించి నేను మీకు చూపిస్తాను. సంఖ్యాకాండం 12 నుంచి ప్రజలందరూ సణుగుతుంటే, ప్రజలందరూ తిడుతుంటే, ప్రజలందరూ వ్యతిరేకంగా ఉంటే, ప్రభు వారి కోసం, ఆ దైవజనుడు వారి కోసం ప్రార్థన చేసి వారిని రక్షించమని దేవుడిని అడుగుతున్నాడు. వాళ్ళని స్వస్థతపరచమని అంటున్నాడు. ఎంత కనికరమో తెలుసా? ప్రభా, వాళ్ళకి రోగం ఉండకూడదయ్యా, వాళ్ళని ఇప్పుడే స్వస్థతపరచు నాయనా, అయ్యా వారిని ఇప్పుడే స్వస్థతపరచు. ఈ వాక్యంలో మిరియాము అనే తల్లి సొంత తమ్ముడైన మోషే మీద సణుగుతూ ఉంటుంది. వెంటనే ఆమెకు కుష్ఠవ్యాధి వచ్చింది. కుష్ఠవ్యాధి వస్తే ఏం చేస్తాడు దైవజనుడు? నన్ను తిట్టావు, నా మీద సణిగావు, అందుకే నీకు కుష్ఠవ్యాధి వచ్చింది అని సంతోషించలేదు. మనమైతే సంతోషిస్తాం, కానీ వాక్యం సెలవిస్తుంది ఆమె కోసం ఎలుగెత్తి ప్రార్థన చేశాడంట. ఎలుగెత్తి అడిగాడంట, అయ్యా నేను స్వస్థతపరచా, ఆమెకు విడుదల కావాలి. ఆమె మీద కనికరం చూపించాడు. దేవుడు కనికరం గలవారి ప్రార్థన ఆలకించడమే కాదు, వారిని పల్లెత్తు మాట కూడా అన్నేవాడండి. గుర్తుంచుకొని, ద పవర్ ఆఫ్ మెర్సీ. నేను ఎవరైనా ఏమన్నా అన్నా అనుకో, సైలెంట్గా ఉండండి, కనికరంతో ఉండండి. అద్భుతం దేవుడు చేస్తాడు. కొంతమంది అంటారు, నీకు రోషం లేదా, చీము నెత్తురు లేదా అంటారు. పర్లేదు, లేదు అనుకోండి, మనసులో అనుకోండి, దేవుని స్తుతించండి. కనికరమే కావాలి. లోక సంబంధమైన కోపాలు వద్దు, కనికరం కావాలి. కనికరంతో బ్రతకని మీరు దీవించబడతారు. రెండోది, సంఖ్యాకాండం 14 ఇదే మోషే రెండవసారి రాళ్ళు తీసుకొని కొట్టడానికి సిద్ధపడతారండి. వాళ్ళందరూ రాళ్ళు తీసుకొని కొట్టడానికి సిద్ధపడితే దేవుడు అంటాడు, మోషే అస్సలు ఒక్కసారి పక్కకి తప్పుకో, నేను నీ నుండి పిల్లలను పుట్టిస్తా, నీ నుండి సింహాసనాన్ని రప్పిస్తాను అని అంటే మోషే అనాలి, థ్యాంక్స్ అయ్యా, నా సంతానాన్ని దీవిస్తున్నావు, థ్యాంక్స్ అయ్యా అనాలి. కానీ మోషే గారు ఏం చేశారంటే, వద్దయ్యా అయ్యా, నీ నామం పెట్టుబడిన జనులయ్యా వీళ్ళు, అయ్యా వీళ్ళకి తెలియక అన్నారయ్యా, వీళ్ళని క్షమించు ప్రభు అని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాడు. గుర్తుంచుకొని ప్రీతిని బిడ్డలారా, మోషే ఒప్పుకోలేదు. మోషే మెర్సిఫుల్ మోషే, కనికరము కలిగిన మోషే. మూడవది, నిర్గమకాండం 32 7 నుంచి 14 వరకు చదివితే 40 రోజుల ఉపవాసం ఉన్న మోషే గారు కిందకి దిగుతుంటే, 10 ఆజ్ఞలు తీసుకొని వస్తుంటే, ఒక దూడను చేసుకొని వాళ్ళు పూజ చేస్తుంటే దేవుడు అన్నాడు, మోషే ఒకసారి తప్పుకు వెళ్ళని కాల్చేస్తా అని అంటే, లోకస్తులు లేదా మనం అడిగితే నేను అనుకున్నాను, ఇప్పుడే కాల్చేయి ప్రభా అంటాను. కానీ మోషే గారు దేవుని బతివులాడుకున్నాడు, అయ్యా వద్దయ్యా, అక్కడి నుంచి తీసుకొచ్చావయ్యా, ప్లీజ్ అయ్యా. లుక్ ఎట్ మోషే, ఎంత మెర్సీ చూస్తున్నాడు, ఎంత కనికరం. ఆ 32వ అధ్యాయంలో, అయ్యా వాళ్ళని ఏం చేయొద్దు, నా పేరు తుడిచే అంటున్నాడండి. క్షమించేసి అసలు ఎంత ఇదిగా ఉందో తెలుసా? క్షమించే గుణము మనకుంటే ఎంత శత్రువునైనా మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి కాపాడుకుంటూ ఉంటాం. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. నిన్ను బాధించేవారిని, నిన్ను అవమానపరిచేవారిని క్షమిస్తావా? అదే కనికరం కలిగి ఉంటే దేవుడు మనకి కనికరం చూపిస్తాడు. మెర్సీ. దేవుడు నీ జీవితంలో అద్భుతాలు. సముద్రం దారి సిద్ధపరిచింది, బండ నుండి నీళ్ళు వచ్చాయి, ఎడారిలో మన్నా కురిసింది. చెప్పండి, ఎందుకు? నడిపిస్తున్న వ్యక్తి కనికరం కల వ్యక్తి. అటువంటి కనికరాన్ని దేవుని దగ్గర నుంచి అడుగుదాం. ప్రభా, మాకు కూడా కనికరం తెచ్చేయమని ప్రార్థించేద్దాం. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడు, ఒక ప్రేమ కలిగిన ప్రిపర్లకు తండ్రి, కనికరము గలవారి ధన్యులు అన్నావు. కనికరం దయచేయండి, మెర్సిఫుల్ లైఫ్ దయచేసి బిడ్డల జీవితంలో గొప్ప కార్యం చేయండి. ఈ బిడ్డలు ఎవరు ఏ అవసరతలతో ఈరోజు ఉన్నారు, వాళ్ళ అవసరతలు తీర్చండి, వారి అక్కర్లు తీర్చండి, వారి జీవితంలో అద్భుతాలు జరిగించి ఈరోజే వారు అనుకున్న కార్యాలు జరుగుటకు సహాయం చేసి
ఈరోజే వారి కుటుంబాలను దీవించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మీ దేవుని బిడ్డల ఈ వాక్యం అందరికీ షేర్ చేయండి. మరి రేపు 20వ తారీఖున వెల్తిపాడు గన్నవరం దగ్గర విజయవాడలో మీటింగ్ ఉంది. ఆ తర్వాత 22వ తారీఖు నూజివీడు దగ్గర ఆగిరిపల్లి దగ్గర ఈయదరలో ఉంది. కనుక ఆ మీటింగ్స్ కోసం ప్రార్థించండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని మీ కుటుంబాన్ని లేవనెత్తాడు. కనికరంతో ఉండండి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.